నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది. ప్రస్తుతం అంగన్వాడీ ఉద్యమంలో ఉన్నటువంటి పీక్ దశ అదే. యాక్చువల్‌గా ఈ అంగన్వాడీలకు సంబంధించినటువంటి అంశంలో కీలకం ఏంటంటే, పాదయాత్ర సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. తెలంగాణలో ఎంత జీతాలిస్తారో అంతకంటే ఒక రూ. 1000 ఎక్కువ ఇస్తానన్నటువంటి. అయితే తను అధికారంలోకొచ్చాక ఆ పనే చేశారు. చంద్రబాబు నాయుడు జగన్ పాదయాత్ర ఇచ్చే హామీలన్నీ ముందు అమల్లోకి తీసుకురావడం ప్రారంభించారు. అంతకుముందు 6,500 ఉన్నటువంటి దాన్ని రూ. 10,000 అన్నది అట్లా పెంచింది. కానీ ఆయన 3 నెలల్లో 4 నెలల్లో ఇచ్చినట్టున్నారు. తర్వాత జగన్ వచ్చి ఇంకో రూ. 1000 1,500 పెంచి తెలంగాణ కంటే రూ. 1000 ఎక్కువ అన్నటువంటి చేసుకొచ్చారు. అయితే కేసీఆర్ గద్దె దిగిపోబోతున్నటువంటి సందర్భంలో కొన్నాళ్ల క్రితం అక్కడ ఇక్కడ కంటే రూ. 1000 ఎక్కువ పెంచారు తను. ఇప్పుడు అంగన్వాడీలు అడుగుతోంది అంతకంటే మీరు అన్నారు కదా పాదయాత్ర సందర్భంగా తెలంగాణలో కంటే రూ. 1000 ఎక్కువ ఇస్తాను ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. ఇప్పుడు గొడవ అంతా అదే. ఇద్దరిది రైటే. తను ఇస్తానన్నది వాళ్ళకంటే రూ. 1000 ఎక్కువ ఇస్తానన్నది మాటని జగన్ 2019లో నిలబెట్టుకున్నాడు తను రాగానే. అదే సందర్భంలో అప్పుడు ఇచ్చిన మాట ఇప్పటికి కూడా ఆధీనంలో ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళు ఎక్కువ పెంచారు కాబట్టి మాకు ఇంకో రూ. 1000 ఎక్కువ పెంచని అడుగుతున్నారు వీళ్ళు. ఇద్దరిది రైటే. కాలం డిసైడ్ చేయాలి ఎవరిది మంచి ఎవరిది రాంగ్ అన్నటువంటి.